గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. వీధి కుక్కల దాడికి మరెందరూ పిల్లలు బలి కావాలని ప్రశ్నించారు. అధికారుల పిల్లల్ని వీధి కుక్కలు కరిస్తే ఈ బాధ తెలుస్తుందని చెప్పారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ కార్పొరేషన్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడారు. సమస్యలతో ప్రజలు సతమతం అవుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. ఇల్లు లేని చోట రోడ్లు డ్రైన్లు వేయిస్తున్నారని ఆరోపించారు. వీధులో కనీసం చెత్త కూడా తీయటం లేదని విమర్శించారు. ప్రైవేటు వెంచర్లకు ఇస్తున్న ప్రాధాన్యత పేదలు నివసించే ప్రాంతాలకు ఇవ్వటం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రోజు గుంటూరు టౌన్ సంబంధించిన పలు అంశాల గురించి కమిషనర్ గారిని ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్దాము. ఎందుకనంటే మరి గుంటూరు టౌన్లో చాలా చోట్ల కూడా మరి చెత్త కానీ లేకపోతే శానిటేషన్ పరంగా కానీ ఎక్కడ కూడా కరెక్ట్గా ఉండట్లేదు. అలాగే కుక్కల విషయం, అలాగే కొన్ని చోట మరి ఇల్లు లేని చోట కూడా డ్రైన్లు కట్టడం, రోడ్లు కట్టడం, అలాగే ఇంకా మీరు చూసుకుంటే కొన్ని గత ప్రభుత్వంలో మేము అప్రూవల్ చేయించినవి అవి చేయట్లేదు, కానీ ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొని వస్తున్నారు. దాని గురించి పలు అంశాల గురించి ఆయనతో మాట్లాడటం జరిగింది. ముందుగా మీరు చూసుకుంటే కుక్కల విషయం మీ అందరికీ తెలుసు. ఒక లాస్ట్ 1 వీక్ బ్యాక్ జీజీహెచ్లో ఏ విధంగా ముగ్గురు పిల్లలు, అంటే సాటర్డే నైట్, సండే నైట్, మండే నైట్ ముగ్గురు పిల్లలు నల్ల చెరువు నుంచి కుక్కలు కలిసి ఆ పిల్లోడి పరిస్థితి ఎంత విషంగా ఉందంటే పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా కూడా మరి కమిషనర్ గారితో మాట్లాడితే ఏమంటున్నారు, మేము దాని గురించి డ్రైవ్ చేస్తున్నాము, లేకపోతే దాని గురించి ఒక టీంని ఇచ్చేసాము అని అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, ఆ రోజు మరి సీఎం గారు వచ్చినప్పుడు కుక్కలు పట్టి అక్కడ ఆ రోజు అన్ని కుక్కల్ని బట్టి మరి ఇచ్చేశారు. తక్షణం జరిగిన ఇన్సిడెంట్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అది కూడా మళ్ళీ ఇంకో మాట అంటున్నారు, కొన్ని కుక్కలు పిచ్చి కుక్కలు లేకపోతే ర్యాబీస్ ఉన్న కుక్కల్ని మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే కుక్కల్లో ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము? ఎవరికి తెలిసిద్ది ఏ కుక్క ఎలాంటిది ఏంటి అనేది మనకు ఎలా తెలిసిద్ది? తక్షణమే అక్కడికి వెళ్తే ఉన్న అక్కడ లోకల్ వైడ్ ప్రజలు ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఇన్సిడెంట్ జరిగిన ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఏమో మరి అక్కడ మేము ఇచ్చేస్తున్నాము, ఇంజెక్షన్స్ చేస్తాము అని అంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే స్పందించాలి. ఇక్కడ ఆ స్పందన లేదు. ఎందుకనంటే ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో వచ్చాము, చూసాము, పలకరించాము, పోయాము అన్నట్టే ఉంటున్నారు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ మీద మాత్రం వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేయట్లేదని చెప్పి మరి స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి కమిషనర్ గారిని కలవటం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, బస్టాండ్ దగ్గర ఇది మా ఆఫీస్ ముందు దాదాపుగా 4 నెలలు అయింది. ఇది ఈరోజు నేను ఆఫీస్ ముందే తీశాను. ఇక్కడున్న టౌన్లో ఉన్న ప్రతి చోట కూడా, 2 టౌన్లో నాకు తెలియదు కానీ 1 టౌన్లో ప్రతి చోట కూడా ఇలా కాలువలు కడతామని చెప్పి కాంట్రాక్టర్లు తీసుకున్న తర్వాత మరి అలాగే పగలగొట్టి వదిలేయటం 4 నెలలు ఇదే పరిస్థితి. ఎక్కడ చూడండి, ఒకరోజు నేను డ్రైవ్ పెడతాను, ప్రతి చోట కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీకు. అదే పరిస్థితి. మరి ఏంటిది? జిఎంసీ ఉంది, ఇంత పెద్దది గుంటూరు. జిఎంసీ ఈజ్ అ బిగ్ వన్. ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే ఉన్నారు, 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏదో తూచు తప్పగా ఏదో ప్రజల్లోకి వెళ్ళటం, చేయటం, కొబ్బరికాయలు కొట్టడం నాకు కూడా వచ్చు, కింద స్థాయి ఉన్న అక్కడున్న లోకలైట్ వాళ్ళందరికీ కూడా వచ్చు. ఎవరు ఎంత చక్కగా కొబ్బరికాయలు కొడతారని కాదు, పని ఎంత తొందరగా చేస్తారనేది చూస్తారు. మరి ఎందుకు 4 నెలలు ఎందుకు ఆపారు? ఏమైనా కక్ష సాధింపా మా మీద?